యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు, ప్రాముఖ్యంగా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన కుటుంబాలను ఎంతగానో ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ క్రిస్మస్లో మనల్ని ఈ రీతిగా ఆనందింపజేయటానికి, మనల్ని ఆస్వాదించటానికి, మన జీవితానికి మరొక ఈ సంవత్సర క్రిస్మస్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బంధకాలలో పడియుండ కూడా దేవుని యందు నిరీక్షణ గలవారలారా అని పిలుస్తున్నాడు. అపవాది మరి మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి కూడా వాడు మనల్ని మోసగిస్తూనే ఉన్నాడు. మనల్ని అనేక రకాలైనటువంటి బంధకాల చేత, అనేక రకాలైనటువంటి బలహీనతల చేత మనల్ని బంధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కొంత దేవుని ఎరిగినటువంటి వారుగా, వాక్యం ఎరిగినటువంటి వారుగా దేవుని మీద నమ్మికతో నిరీక్షిస్తూ ఉన్నాం. దేవుని మీద నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఎన్ని పరిస్థితులు అపవాది చేత మనం కొట్టబడుతున్నా, అవమానించబడుతున్నా, దూషించబడుతున్నా, నొప్పించబడుతున్నా, గాయపరచబడుతున్నా కానీ నిరీక్షణ మనకి. మన ప్రభు ఉన్నాడు, మన ప్రభు మనతో ఉంటాడు, మన ప్రభు మనల్ని విడిపిస్తాడు, మన బంధకాల నుంచి విమోచిస్తాడు, మన పరిస్థితుల నుంచి మన ప్రభు మనల్ని లేవనెత్తుతాడనేటువంటి ఆ నిరీక్షణ మాత్రం మనలో ఉంది. ఖచ్చితంగా ఆ నిరీక్షణతో మనం ఉండాలి. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఎక్కడ నీవు జీవితంలో ఒకప్పుడు మంచి స్థితి అనుభవించి పడిపోయావో, పతనం అయిపోయావో, దూరం అయిపోయావో, పోగొట్టుకున్నావో, మరలా తిరిగి ఆ కోటలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. ఆ స్థితిలోనికి, ఆ పొజిషన్లోనికి, ఆ ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. జీవితంలో ఏదైనా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు. ఒకవేళ నీ ఓడిపోయావేమో, నీ జీవితంలో నష్టపోయేవేమో, నీ జీవితంలో నీవు నెట్టివేయబడ్డావేమో, దేవుడు మరలా ఆ కోటలోనికి నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. మూడవ తలంపు, రెండంతలుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనకి రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ఒక భక్తుడు గుర్తొస్తాడు, ఏబు భక్తుడు. తన జీవితంలో, తన కుటుంబ స్థితిలో మరి ఒక వంతు బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, స్నేహితుల చేత తొలనాడబడి దూషించబడ్డాడు, అవమానకరంగా మాట్లాడింపబడ్డాడు. అయితే దేవుడు ఏబును రెండంతల ఆశీర్వాదాలతో దీవించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ దినంలో మన జీవితంలో కూడా నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉంటే, నిరీక్షణ కలిగినటువంటి వారుగా కనిపెడితే, నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఎదురు చూడగలిగితే, మరి పోగొట్టుకున్నటువంటి దాంట్లోనికి దేవుడు ఆ కోటలోనికి, ఆ స్థితిలోనికి, ఆ స్థానంలోనికి, ఆ పరిస్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. రెండంతలుగా మేలు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ దినం ఈ మాటల ద్వారా ఈ క్రిస్మస్ దినాన ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనందరి జీవితాలు, మన కుటుంబాల్లో దేవుడు స్థిరపరుస్తూ నెరవేర్చునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడోకు మా ఇళ్లను క్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభా మీకు వందనాలు. ఈ క్రిస్మస్ పర్వదినంలో నా తండ్రి, మానవాళి యొక్క విమోచన కొరకు, విడుదల కొరకు, పాపమైనటువంటి దాస్యమైనటువంటి కాడి నుంచి మమ్మల్ని విమోచించుటకి దివి నుండి భూమికి దిగొచ్చినటువంటి మా యేసయ్య మీకు వందనాలు. ప్రపంచమంతా నాయన ఈ దినం నా తండ్రి మీ యొక్క దేవ జన్మదిన వేడుకలు ఘనంగా, గంభీరంగా, మీకు మహిమకరంగా, మాకు మేలుకరంగా జరిగించుకునే కృపను మాకు మీరు దయచేసినందుకు వందనాలు. కేవలం ఆచారంగా, అలవాటుగా కాకుండా ప్రభా, ఆత్మ సంబంధంగా నా తండ్రి మీ యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రభా మిమ్మల్ని ఆరాధించగలిగినటువంటి ఆత్మీయులుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి దేవా. ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపులు మాతో జ్ఞాపకం చేసి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మా నిరీక్షణ నుంచి మేము కోల్పోకుండా, మా నమ్మిక నుంచి మేము తొలగిపోకుండా నా తండ్రి అయా కనిపెట్టేవారుగా, ఎదురు చూసేవారుగా, నిరీక్షణ కలిగినటువంటి వారుగా మమ్మల్ని స్థిరపరచండి దేవా. తిరిగి మరలా మేము ఏ స్థితిలోనైనా పడిపోయాము, ఏ స్థితిలోనైనా మమ్మల్ని మేము దూరం కాబడ్డాం, ఆ స్థితి మాకు ఇస్తానని, ఆ కోటలో మీరు మరలా ప్రవేశిస్తారని, రెండంతల మేలు నేను మీకు చేస్తానని మీరు జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం నాయన ఈ బిడ్డల జీవితంలో నా తండ్రి ఏం కోల్పోయారో, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ అవమానపరచబడ్డారో దేవా, ఏ స్థితిలో నుంచి నాయన దేవ బలంతాన బాధపెట్టేటువంటి స్థితులు పడవేయబడ్డారో మీ బిడ్డలు రెండంతల మేళ్ళు వారికి అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. వారి జీవితాలు కట్టబోతున్నందుకు, వారి కుటుంబాన్ని నాయన నిలవబెట్టబోతున్నందుకు, వారి స్థితిలను ప్రభు మరలా కల్పించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.